దీనికి లాకేసి ఉంటామా? లాక్ లేదు సార్, దీనికి ఏముండదు. దీంట్లో అన్ని దీంట్లో ఆడున్నాయి కదా సార్, అవన్నీ దీంట్లో పెట్టింటి వేస్ట్వి. కైగా వినాయి సార్, उसमें क्या भी नहीं. ఆటో పెట్టి బాక్స్ ఒకటి ఉంది చెప్పు. ఇప్పుడు చెప్పు. నా పేరు తబుసము. మేము సోమవారం మా చిన్నాన్ని చనిపోయింటే ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళింటే మళ్ళీ అట్లే హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళింటే మేము ఈరోజు వచ్చినాము. ఈరోజు వచ్చింటే డోర్ ఓపెన్ చేసింటే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్గా ఉంది. మాది సిల్వర్ పోయింది, వెండి పోయింది, సిల్వర్ కేజీన్నర పోయింది. బంగారు వచ్చేసి 16-17 వరకు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి 2 లక్షలు క్యాష్ పోయినాయి. 2 కాయిన్స్ చిన్నవి పోయినాయి. కాయిన్స్ అయితే గోల్డ్ కాయిన్స్? గోల్డ్ కాయిన్స్ అంటే చెప్పాలి కదా. 2-3 గ్రాములు ఉంటాయి. 3 గ్రాములు 2 గ్రాములు 3 గ్రాములు ఉంటాయి గోల్డ్ కాయిన్స్. మాది ఇది సొంత ఇల్లు కాదు, బాడీ ఇల్లు. ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఉన్నాం. 5 సంవత్సరాలు. ఇది 6వ సంవత్సరం. గతంలో ఎప్పుడైనా జరిగింది? ఎప్పుడు ఏం లేదు సార్. మేము 10 రోజులు 15 రోజులు టూర్లు కానీ వెళ్ళాం, పోలేదు. ఎప్పుడు ఏం జరగలేదు సార్. మొత్తం కాయిన్స్ ఎంత బంగారు పోయిందమ్మా? మొత్తం 10 తులాలు బిస్కెట్ సార్, 8 తులాలు అట్లా లాంగ్ చైన్, ఆభరణాలు డబ్బులు. అవి డబుల్ 2. మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక ఫ్యామిలీ వాళ్ళ బంధువులు బాగాలేదని సోమవారం రోజు హైదరాబాద్ పోవడం జరిగింది. తిరిగి 5 రోజుల తర్వాత ఈరోజు ఉదయం 9 గంటలకు వచ్చి చూస్తే ఇంటి ముందర డోర్ అట్లా లాక్ చేయబడింది. కానీ బ్యాక్ సైడ్ నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి ఆ బీరువాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారం నగలు, వెండి వస్తువులు, నగలు తీసుకొని వెళ్ళాలని ఫిర్యాదు చేశారు. దీనిపైన మేము డాగ్ స్క్వాడ్ని, క్లూస్ టీమ్ని కూడా అనంతపురం నుంచి పిలిపించి అన్నీ కూడా మనం ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేసుకొని త్వరలోనే ఆ నిందితులను పట్టుకొని రికవరీ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.